యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాల్లో తన భక్తులను మెచ్చుకున్నటువంటి కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ఆ కొన్ని సందర్భాల్లో ఒక సందర్భాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుల యొక్క జీవితాల్లో వారికున్న ధనమును, బలమును, అధికారమును, లోకములు ఉన్న వాటిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా భక్తులను మెచ్చుకోడు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను బట్టి దేవుడు మెచ్చుకుంటాడు అనే సత్యాన్ని మనం దేవుని వాక్యంలో చూడబోతున్నాం. ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, భక్తులు చేసే ప్రార్థన బట్టి దేవుడు వాళ్ళను మెచ్చుకుంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిగతా విషయాలు మరొకసారి మనం అప్పుడప్పుడు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రార్థన చేసే భక్తులను బట్టి దేవుడు మెచ్చుకుంటాడు. ఆ ప్రార్థన కూడా ఈ రాత్రి 5 రకముల ప్రార్థన చేసేటువంటి భక్తుల్ని ఆయన మెచ్చుకునే విధానాన్ని ఈ రాత్రి మనం జాగ్రత్తగా పరిశీలించుదాం. మరి మొట్టమొదటిగా మనం దేవుని వాక్య భాగంలోకి వెళితే ఒక చక్కని విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 భక్తులు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళతారు. ఈ 2లో దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు ఆలోచించాలి మనం. ఈ రాత్రి ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అయితే ఇక్కడ 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి మనం చూసుకుందాం. బైబిల్ చూడగలిగే వారు చూడండి. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని వినగలిగిన వారు చక్కగా వినండి. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఈ 2 చేసే ప్రార్థన, మొదటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మన ప్రార్థన ఉందా, లేక ఆయన హృదయం నొచ్చుకునేలాగా మనం ప్రార్థిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లారా. అందరూ చెప్తుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను 1-2 గంటలు లేక ఒక రోజంతా, ఒక రాత్రి అంతా ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైంది, దేవుడు నిన్ను మెచ్చుకునే ప్రార్థనగా ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యం పిల్లారా. అయితే ఇక్కడ 12వ వచనం ఆయన అంటున్నాడు కదా, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి మనం. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఉపవాసం ఉంటున్నాను, క్రమంగా ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఇవ్వవలసినవి ఇస్తున్నాను, ఇంకా చేయవలసినవి చేస్తున్నాను అని వాళ్ళ ప్రార్థన వాళ్ళు మెచ్చుకుంటారే తప్ప నీ ప్రార్థన దేవుడు మెచ్చుకోవాలనే ఒక గొప్ప సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు మెచ్చుకునే ప్రార్థన ఏ రీతిగా ఉంటుందో అది నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని వినినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఈ 2వ వ్యక్తి అతడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. అయితే 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఎవరిని మెచ్చుకున్నాడు? జాగ్రత్తగా గమనించాలండి.
ఈ లోకములో ఎంతో మంది ప్రతిరోజు ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఉండొచ్చండి. కానీ నువ్వు చేసే ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడా లేదా? ఆయన మెచ్చుకుంటేనే నీకు కొన్ని గొప్ప వరాలు వస్తాయి. ఆయన హృదయంలో నొచ్చుకుంటే నీ ప్రార్థన చేసినందువల్ల నీకే ప్రయోజనమో ఉండదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఎవరంతటా వాళ్లే వారి మీద వారికి నమ్మకం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడని, మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడని, మనం చేసే ప్రార్థన ఆయనకు ఎంతో మన మీద ప్రేమ కలిగిస్తుందని, ఆయన మన ప్రార్థన విని మనల్ని మెచ్చుకోవాలనే విధంగా మన ప్రార్థన ఉండాలి. ఆమేన్. ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా, రెండో వ్యక్తి భయపడి, చూడండి దీన్ని ఏమంటామంటే తగ్గింపు కలిగిన ప్రార్థన. నెంబర్ 1 ఒకటి ఏంటి చెప్పండి? తగ్గింపు కలిగిన ప్రార్థన. ఇందులో ఒక ఆయన హెచ్చించుకున్నాడు. నేను వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటాను, ఇంకా అది చేస్తా ఇది చేస్తా అంటే దేవుడు గొప్పవాడా మనం గొప్పవాడా? ఆలోచించాలి. ఆయన గొప్పవాడు, సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త ఆయన కలుగు చేసిన మనుషులు మనం. అయితే మన గొప్పతనం ఏమీ లేదనే సత్యాన్ని మనం గుర్తించాలి పిల్లరా. ఆయన గొప్పవాడు, ఆయన శక్తి కలిగిన వాడు. మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన మెచ్చుకొని మనకు తగిన విధంగా అడిగిన అన్ని విషయాల్లో ఆయన కార్యాలు చేస్తాడు అనే ఆ నమ్మక విశ్వాసంతో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. చూస్తారా, వీళ్ళిద్దరిలో ఒకరిదేమో హెచ్చింపు ప్రార్థన అయితే ఒకరిదేమో తగ్గించుకున్న ప్రార్థన. దేవుడు ఏ ప్రార్థన మెచ్చుకున్నాడు, ఎవరిని మెచ్చుకున్నాడు? జాగ్రత్తగా గమనించండి పిల్లారా. అయితే యేసు ప్రభు ఈ మాట చెప్పిన తరువాత మరొక మాట అంటున్నాడండి. చూడండి, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు ఆయన చెప్పాను. దేవుని స్తోత్రం. ఏమండి ప్రియ సోదరి సోదరులారా, లైవ్ లో ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే హెచ్చించుకుని ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటున్నాడా, లేకపోతే తన హృదయంలో నొచ్చుకుంటున్నాడా? ఆలోచించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడో లేదో నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కానీ ఒకవేళ ఆయన నొచ్చుకునే ప్రార్థన నువ్వు చేసినట్లయితే ఇప్పటి నుంచి నువ్వు మార్చుకోవాలి. తగ్గింపు కలిగి నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి. నీ ప్రార్థన దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు కోరినవన్నీ దేవుడు నీకు ఇవ్వాలి. నువ్వు అడిగినవన్నీ దేవుడు చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే దేవుడు నీ ప్రార్థన మెచ్చుకోవాలి. ఆయన మెచ్చుకోవాలి అంటే నువ్వు తగ్గింపు కలిగి ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. ప్రభు స్వయంగా చెప్తున్నాడు, అతని కంటే ఇతడు అంటే హెచ్చింపుతో ప్రార్థించిన అతని కంటే తగ్గింపు కలిగి ప్రార్థించిన ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు తగ్గింపు కలిగి ఉన్నావో, హెచ్చింపు కలిగి ప్రార్థిస్తున్నావో, ఈ రాత్రి జాగ్రత్త. నెంబర్ 1, తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరొక వ్యక్తిని చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయండి. ఈ మనుషులు చేసేటువంటి ప్రార్థనల్లో అనేక మంది, చాలా మందికి వారికి తెలియకుండానే రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ఒక క్లారిటీ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే జాగ్రత్తగా గమనించు పిల్లరా, ప్రయోజనం లేదు. ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమై మెచ్చుకునేదిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా చెప్పేస్తాడు. ఆయన ఇప్పుడు చెప్పాడు కదండి, సుంకరి ప్రార్థన మెచ్చుకున్నట్టుగా దేవుడు చెప్పాడు కదా, అలాగే నీ ప్రార్థన కూడా మెచ్చుకున్నట్టుగా దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే ప్రియమైన వాళ్ళారా, రెండవది నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏ శక్తితోనండి? ఆసక్తి కలిగి ప్రార్థించాలి. నేను ఇలా ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రభువుకు నేను ప్రార్థన చేస్తే ఈ సమస్యను ఖచ్చితంగా వాటి మీద జయమిచ్చి దేవుడు మహిమపరచబడతాడనే ఒక ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో ఆసక్తి కలిగి ప్రార్థించినటువంటి
ఒక భక్తుడు చూద్దాం మనం పరిశుద్ధ గ్రంథములో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల దగ్గరికి వెళదాం. అక్కడ ఎలాంటి ప్రార్థన, ఆసక్తికరమైన ప్రార్థన ఎలా ఉంటది, అసలు ఏంటి అనేది మనం అక్కడ ఒకసారి చూద్దాం ప్రియులారా. జాగ్రత్తగా బైబిల్ చూడగలిగిన వారు బైబిల్ చూడండి, బైబిల్ చూడలేని వారు చక్కగా దేవుని యొక్క మాటలు వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదువుతున్నాను చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల పర్యంతరము భూమి మీద వర్షము కురవలేదు. స్తోత్రం చెప్పండి. ఎలా ప్రార్థన చేశాడండి? ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. నువ్వు ఏ శక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావు? జాగ్రత్త, దేవుడు మెచ్చుకునేలాగా ఉండాలి నీ ప్రార్థన. ఇక్కడ ఎప్పుడైతే ఏలియా ఈ ప్రార్థన చేశాడో, ఆసక్తికరమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పింది విన్నాడు, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకున్నాడు, దేవుని వాక్య ప్రకారంగా, మాట ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా చెప్పింది చెప్పినట్టుగా చేశాడు గనక, అది ఆసక్తితో ప్రార్థన చేశాడు గనక ఆయన అడిగినట్లుగానే దేవుడు 3.5 సంవత్సరముల వర్షాన్ని ఆపేశాడు. నువ్వు అడిగినట్టుగా దేవుడు నీ కార్యాలు చేయాలంటే, ప్రియమైన సోదరి సోదరుడా, ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, మరి నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే మరి నువ్వెలాంటి ప్రార్థన చేస్తా ఉన్నావు? ఆసక్తి కలిగి ప్రార్థించాలి. తర్వాత మనం అక్కడ మరొక మాట చూస్తామండి, 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లరా. ఎందుకు ఇవ్వడండి దేవుడు? ఆయన మెచ్చుకునే ప్రార్థనను ఉండాలి. ఏదో నేను వెళ్ళాలి, కాసేపు ప్రార్థనలో కూర్చోవాలి, చేశాను అనిపించుకోవాలి, చేశాను అనుకోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. దేవుడు నిన్ను మెచ్చుకోడు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే, దేవుడు నీకు కావలసిన సమస్తమును ఆయన సమకూర్చాలి అంటే, అద్భుతమైనటువంటి ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏమిటో తెలుసా? ఒకటి, తగ్గించుకొని ప్రార్థించాలి. రెండవది, ఆసక్తి కలిగి ప్రార్థించాలి. ఆయన నమ్మాడు. ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది నమ్మరు. ప్రార్థన చేసేటప్పుడు వారు అడిగింది దేవుడు ఇచ్చాడని నమ్మరు, విశ్వసించరు. ఏదో ఫార్మాలిటీగా చెయ్యాలి కనుక చేసి వెళ్ళిపోతారు అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి ప్రార్థన దేవునికి మెచ్చుకోడు. అలాంటి ప్రార్థన దేవుడు మెచ్చుకోడు కదా. నీకు కావలసిన రావలసిన ఆ నిధులు విధులు కూడా రావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. తర్వాత మనం దేవుని వాక్యంలో చూస్తే, ప్రియమైన వాళ్ళారా, అతడట మరలా ప్రార్థన చేశాడట. మొట్టమొదటేమో ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ఖచ్చితంగా 3.5 సంవత్సరాల వర్షం కురవకుండా ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? ఆయన ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు. తర్వాత మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతడు మరలా ప్రార్థన చేశాను. అప్పుడు మళ్ళీ వర్షం మళ్ళీ కురిసింది. చూసారండి? అంటే ఒక మనుష్యుడు, ఇక్కడ వాక్యంలో చూస్తే యాకోబు ఏమంటాడంటే, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, మనలాంటి మనిషే. మనకంటే ఆయనకి ఏమైనా అవయవాలు ఎక్కువ ఉన్నాయా? లేవు. కానీ మనలాంటి మనిషే. కానీ ఆయనలో ఉన్నది మరి కొంతమందిలో లేనిది ఏమిటి అంటే, ఆయనలో తగ్గింపు కలిగి ఆసక్తికరమైన దేవుడు మెచ్చుకునే ప్రార్థనతలో ఉంది. కొంతమందిలో అది లేదు పిల్లలు. అందుకే వారి జీవితాల్లో కార్యాలు జరగలేకపోతా ఉన్నాయి. మరి ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. నా ప్రార్థన ఎలా ఉంది? నేను ప్రార్థన రోజు చేస్తున్నాను. రోజు 3 సార్లు దానియేలులాగా చేస్తున్నాను, దావీదులాగా 7 సార్లు చేస్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు చేయొచ్చు. కానీ తగ్గింపు కలిగి ఆసక్తి కలిగినటువంటి దేవుడు మెచ్చుకునే ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా పరిశీలించుకో. జాగ్రత్తగా పరిశీలించుకో. మరొక విషయాన్ని చూద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని మహిమ కలుగును గాక. మూడోది ఏంటండి? పట్టుదలతో ప్రార్థన. నేను ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తాడు. నాకు ఈ విషయం జరగాలి, ఇది నాకు కావాలి.
చూడండి, నేను అడిగింది నా ప్రభు నాకు ఇవ్వాలి అనేటువంటి ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ మూడవది పట్టుదల కలిగిన ప్రార్థన. ఒకవేళ నీకు అసాధ్యమైన దేవుడు దాన్ని నీకు సాధ్యపరుస్తాడండి. దేన్ని బట్టి అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన బట్టి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 2 వచనాల వరకు చదువుకుందాం. శతాధిపతి అనే పేరు కలిగిన కొర్నేలి ఒక ఆయన ఉన్నాడు. ప్రియులారా, అతడు అన్యుడు. అంతకుముందు అతనికి దేవుడు తెలియదు, కానీ దేవుణ్ణి ఎరిగిన దగ్గర నుండి అతడు ఎలాంటి ప్రార్థన చేస్తాడో తెలుసా? శతము అంటే 100, అంటే 100 మంది సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి. జాగ్రత్తగా గమనించు, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడండి, మెచ్చుకున్నాడు. మరి నీ ప్రార్థన ఏమండి? నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నా, అన్ని చేస్తున్నాను, ఎందుకు నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వట్లేదు అంటే నీ ప్రార్థన దేవునికి ఆయన మెచ్చుకోలేదని ఖచ్చితంగా నువ్వు తెలుసుకో. నీలో ఏముందో, ఏ లోపం ఉందో, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నావో జాగ్రత్తగా గమనించాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడతాడు. చూడండి, ఇక్కడ శతాధిపతి అనేటువంటి కొర్నేలు ఉన్నాడు. నెంబర్ 1, తన కుటుంబంలో జరిగేది ఏమిటంటే ఇంటి వారందరితో కలిసి ప్రార్థించేవాడు. నెంబర్ 1. ఈనాడు చూడండి, భార్య ప్రార్థన భార్యే, భర్త ప్రార్థన భర్తే. ఏదైనా పిల్లలకు కొంచెం ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన వాళ్ళదే. ఏమండి, అది దేవుడు మెచ్చుకుంటాడా? కొర్నేల్ని మెచ్చుకోవడానికి గల కారణాలు చూడండి. నెంబర్ 1, ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, మరి నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబంలో నీ కుటుంబం వారందరితో కలిసి నువ్వు కలిసి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నువ్వే, నీ భార్య నీ పిల్లలు నువ్వే ప్రార్థన చేస్తున్నారా? అది దేవుడు మెచ్చుకోడు. తర్వాత రెండవది ఏముందంటే అక్కడ, ప్రియమైన వాళ్ళారా, భయము భక్తి కలిగి ప్రార్థించేవాడు. ఏంటండి? భయము భక్తి కలిగి ఆయన ప్రార్థించేవాడు. అందుకని మూడోది ఏంటంటే భయభక్తులు కలిగిన ప్రార్థన. దేవుని స్తోత్రం. మూడోది ఏంటి చెప్పండి? భయభక్తులు కలిగినటువంటి ప్రార్థన జీవితం. కొంతమందిని గమనించండి ప్రియమైన వాళ్ళారా, రేపు బల్లారాధన అంటే ఈరోజు ఖచ్చితంగా ప్రార్థనలో గడపలేరు, ఈరోజు ప్రార్థనలో కలుసుకోలేరు, దేవునితో మాట్లాడుకోలేరు. ఈ నెలకొక్కసారి బల్లారాధనలో చేవేసేటువంటి భక్తులు ఖచ్చితంగా ఏం చేయాలంటే శనివారము రాత్రి దేవుని యొక్క సన్నిధిలో కూడుకొనాలి. శతాధిపతి ఇంటిలో కుటుంబం అయితే దేవుని మందిరంలో ఇది ఒక కుటుంబం అండి. కుటుంబం అందరూ కలిసి ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఏముండాలంటే నిన్ను నీ ప్రార్థన దేవుడు మెచ్చుకోవాలంటే భయము భక్తి ఉండాలి. ఒకవేళ నీలో భయం ఉండి భక్తి లేకపోతే, భక్తి ఉండి భయం లేకపోతే నిన్ను మెచ్చుకోడు, నీ ప్రార్థన దేవుడు వినడు. ఈ సత్యాన్ని గ్రహించాలి మనం. ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ చూస్తే మరొకటి, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఏం చేసేవాడండి ఆయన? ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆనందమైన, సంతోషమైన, దుఃఖమైన, ఏడుపైన, కరువైన, నష్టమైన, ఎటువంటి స్థితిలో, అనారోగ్య స్థితిలోనైనా, ఆరోగ్యం ఉన్న ప్రతి స్థితిలో ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేసేవాడు. 1-2 వచనాలు చదువుకోండి మీరు అక్కడ. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఆ శతాధిపతి తనకున్నటువంటి ఆ రాజు ఉద్యోగాన్ని అక్కడ చూసుకున్న తరువాత ఖచ్చితంగా మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చేవాడు. మధ్యాహ్నం వేళ భోజనానికి వచ్చేవాడేమో, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసేవాడు. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. మధ్యాహ్న కాలంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుని ప్రసన్నతను చూడగలిగాడు. తర్వాత మీరు ఇక్కడ చదువుకోండి, దేవుని దూత ప్రత్యక్షమై, ప్రియమైన వాళ్ళారా, నీ ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు, నీకేం కావాలో చెప్పు అని ఖచ్చితంగా దేవుని యొక్క దూతే మాట్లాడినట్లు మనం చూస్తాం. నీ అనుభవం ఎప్పుడైనా నీ ప్రార్థనలో ఆలోచించాలి. నువ్వు దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుని యొక్క దూతలు వచ్చి మాట్లాడే విధంగా నీ ప్రార్థన ఉందా? నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నాడా? నువ్వు అడిగింది దేవుడు చేస్తున్నాడా? నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు నీకు అది ఇచ్చడని నమ్మకంతో నమ్మి ప్రార్థన చేస్తున్నావా? భయము భక్తి కలిగి శతాధిపతిలాగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు.
శతాధిపతిని మెచ్చుకున్నాడా లేదండి? మెచ్చుకున్నాడు కాబట్టే దేవుని దూతను పంపించాడు. ఇలా దేవుని దూత వచ్చి నీకేం కావాలో చెప్పు, నీకేమంటావు చెప్పంటే ఆయన వజ్ర వైఢూర్య మనుల మాణిక్యాలు ఏది కోరుకోలేదండి. నేను ఇంకా దేవుని వాక్యం తెలుసుకోవాలి, దేవుల్లో ఇంకా ఎదగాలి, ఇంకా నేను నడిపించబడాలి, నాకు ఇంకా ఏమి తెలియదు కనుక నాకు ఇంకా అనేకమైన విషయములు దేవుని సంగతుల గురించి నాకు వివరించగలిగిన ఒక గొప్ప దైవ సేవకుణ్ణి నాకు దగ్గరకు పంపించు. ఈరోజు ఏం కావాలంటే అసలు ఆయన అడగకముందే దేవుడు నీకు ఏం కావాలని అడగకముందే నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది అది ఏది ఇవ్వకపోతే నేను ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతాను. ఇలాంటి భక్తి దేవుడు మెచ్చుకుంటాడా? ఇలాంటి దేవుడు ఎప్పుడైనా మెచ్చుకుంటాడండి? లేదు ప్రియులారా. భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను మెచ్చుకుంటాడు. ఆయన అడిగినట్టుగానే పేతుర్ని తన ఇంటికి పంపించాడు. నువ్వు అడిగినట్టుగా దేవుడు చేయాలంటే దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. దేవుడు నొచ్చుకునే విధంగా నీ యొక్క విధానాలన్నీ మారిపోతా ఉన్నాయి. నీ మాట, నీ నడవడి, నీ ప్రవర్తన, నీ క్రియలు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటే దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? ఆలోచించు. కొర్నేలిలాగా ఉండాలి. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూసిన విధంగా తగ్గింపు కలిగి నువ్వు ప్రార్థించాలి. రెండవదిగా మనం చూసినట్లు ప్రియులారా ఆసక్తితో ప్రార్థించాలి. మూడవదిగా భయము భక్తి కలిగి ప్రార్థించాలి. దేవుడు మెచ్చుకోవాలంటే ఇన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఏదో మన ప్రార్థనలోకి వెళ్ళి కూర్చున్నాం, వచ్చేసాం, నాకు ఏది జరగలేదు, ఏది కాలేదంటే కుదరదు. దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే, నువ్వు అడిగినవి దేవుడు ఇవ్వాలి అంటే, నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకు కొన్ని కోరికలు తీర్చాలి అంటే, దేవుళ్ళు నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే, ప్రార్థన జీవితంలో బలపరచబడాలంటే, వాక్య అనుభవంలో ఎదగాలంటే, దేవునితో నీ బ్రతికినంత కాలము సహవాసము చేసి దేవుణ్ణి మెప్పించాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన విధంగా నువ్వు ప్రభువుని వెంబడించి ప్రార్థించాలి. 4వ విషయం చెప్తాను. 4వ విషయానికి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం చూడండి, 1-2 వచనాల దగ్గరికి వెళదాం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏమండి, హిజ్కియా ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నాడు. అది అందరికీ వచ్చే రోగం కాదది. రాసపుండు ఎవరికో రాజులకు మాత్రమే అది ఉంటాయని చెప్పని మనం వింటాం. జాగ్రత్తగా గమనించాలి. రాసపుండుతో హిజ్కియా ఎన్నో నెలలు కావచ్చు, మరి ఎంతో కాలం కావచ్చు, గడిచిపోయింది. రాజవైద్యుల చేత ఎన్ని విధాలుగా వైద్యము చేసినా తగ్గలేదు. ఎప్పుడైతే యేసయ్య వచ్చి చెప్పాడు, ఇంకా 3 దినాల్లో నువ్వు చనిపోబోతున్నావట, ప్రభు చెప్పాడు నీ ఇల్లు చక్కపరుచుకో అన్నాడు. ఎప్పుడైతే నీ ఇల్లు చక్కపరుచుకో అన్నాడో, ఈ దినాల్లో మనం ఆలోచించేది ఏమిటంటే, ఒకవేళ అలాంటి విషయం తెలిస్తే ఈ 3 రోజులు కూడా ఆ చనిపోబోయేంత వరకు కూడా మనుషులు చేసే పని ఏమిటంటే, ఎక్కడ ఎవరికి ఎంత ఇచ్చాము, ఎవరు మనకి ఎంత ఇవ్వాలి, డబ్బు ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయి, ఈ గురించి ఇల్లు చక్క పెట్టుకుంటాం. అది కాదండి, నీ ఆత్మ ఇల్లు నేను చక్క పెట్టుకోవాలి చెప్పాడు దేవుడు. వెంటనే చెప్పి వెళ్ళిపోతున్నప్పుడే హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఏమిటో తెలుసా? దేవుని వాక్యంలో మనం చూస్తామండి. యథార్థ హృదయంతో ప్రార్థన చేయి. కపటమైన హృదయము, కపటమైన ఆలోచన, కపటమైనటువంటి విషయాలతో ప్రార్థన చేస్తే నిన్ను మెచ్చుకోడు. నీ ప్రార్థన దేవుడు వినడు. యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యథార్థ హృదయము కలిగి గోడ తట్టు తిరిగి యెహోవా యథార్థ హృదయుడనై, చూడండి, సత్యముతో నేను ఎట్లా నడిచానో నీకు తెలుసు కదా ప్రభువా. మన నడవను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. మన మాటను, మన స్థితిని, మన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను ఎలా నడిచాను, నీ సన్నిధిలో ఎలా ఉన్నాను, ఎలా క్రమాన్ని పాటించాను, నా మాట, నా తీరు, నా ప్రవర్తన, నా విధానం అంతట్లో ఎంత సత్యంగా నడిచాను ప్రభువా అని హిజ్కియా దేవునికి మొరపెడుతూ
కన్నీళ్లు విడిచాడట. దేవుని స్తోత్రం. కన్నీళ్లు విడిచి ప్రార్థించారు. కొంతమందిని గమనించండి ప్రియులారా, శ్రమలో ఉన్న, కష్టములో ఉన్న, వ్యాధంలో ఉన్న, దుఃఖములో ఉన్న, అవసరతలో ఉన్న కన్నీళ్లు రావు వాడు ప్రార్థన చేస్తే. ఏదో ఫార్మాలిటీగా ప్రార్థించి వెళ్ళిపోతారు అంతే. దేవుడు ఎలా మెచ్చుకుంటాడు నీ ప్రార్థన? ఇక్కడ మరణకరమైనటువంటి ఆ వ్యాధిలో బాధపడుతున్న హిజ్కియా వైపు చూస్తున్నాడు దేవుడు. ఇతడు ఎలా ప్రార్థన చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. కానీ యథార్థ హృదయంతో ఆయన కన్నీళ్లు విడిచి సత్యము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు మళ్ళీ 15 సంవత్సరములు ఆయుష్ను పెంచాడు. స్తోత్రం చెప్పండి. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎందుకు భయపడతావు? చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న అవసరతలు, అక్కర్లు, ఇబ్బందులు, కఠినమైనటువంటి పరిస్థితి ఏదైనా వస్తే నువ్వు ఎందుకు భయపడతావు? చూసారా ప్రియమైన వాళ్ళారా? అంటే దేవుడు మెచ్చుకునే విధంగా నువ్వు ప్రార్థిస్తే నీకేది కావాలో కూడా సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ 4 జ్ఞాపకం చేయండి. చివరి 5 చెప్పి ముగిస్తున్నాను. 4 జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే రాసి పెట్టుకోండి. 1, నీకు తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి, తగ్గింపు కలిగిన ప్రార్థన ఉండాలి. నెంబర్ 2, రెండవదిగా మనం చూసాము ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఆసక్తి కలిగి ఉండాలి. నేను ప్రార్థన చేస్తే నా ప్రభు విని మెచ్చుకుంటాడు, నేను అడిగింది చేస్తాడనే ఒక ఆసక్తి నీలో రావాలి. నెంబర్ 3, మూడవదిగా చూసాం ప్రియమైన వాళ్ళారా, భయము భక్తి కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. నెంబర్ 4, నాలుగోది చూసాము, హృదయము యథార్థత కలిగిన హృదయముతో కన్నీళ్లు విడిచి సత్యముతో ప్రభుని ప్రార్థించాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడు. పిల్లరా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నా నువ్వు జాగ్రత్తగా, ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? ఇలా కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఒకవేళ ఈ విధంగా లేకుండా నీకు ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకోడు, నీకు కావలసిన కార్యాలు జరగవు. గుర్తుపెట్టుకొని మనం అలాగే కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 5వ విషయం చెప్తాను, మరికొన్ని తర్వాత ఇంకోసారి చూద్దాం. 5వ విషయం చూద్దాం. ఒక్కసారి చూడండి పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన వాళ్ళారా, రాజుల మొదటి గ్రంథము చూడండి 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. మొదట అది ఏమని ఉందంటే, ప్రియులారా, సొలొమోను ఇక్కడ ప్రార్థన చేస్తాడు. సొలొమోను ప్రార్థన చేస్తాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో చూస్తే ప్రియమైన వాళ్ళారా, రాజుల మొదటి గ్రంథములోకి వెళ్దాం. 2వ అధ్యాయం. ఎక్కడికి? 2వ అధ్యాయం వస్తే అప్పుడే సొలొమోను రాజుకి పెళ్లి అయిందట, వివాహం జరిగింది. ఎవరితో వివాహం జరిగింది అంటే మీకు తెలిసి ఉండొచ్చు. ఎవరితో జరిగిందంటే 2వ వచనంలో చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి పిల్లరా. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, మొదటి మాట చదువుదాం. 3వ అధ్యాయం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడైపోయాడు. అంతకు ముందే మనం 2వ అధ్యాయం చెప్పాను కదా నేను. అప్పటికి తండ్రికి దావీదుకి మరణకాలం ఆసన్నమైంది. కుమారుని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని ఎలా చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా అన్ని కూడా కొన్ని విషయాలు చక్కగా చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ 3వ అధ్యాయంలో 1 చూసాం కదా, 4 వరకు మీరు తర్వాత చదువుకుంటే అక్కడ 4వ వచనం దగ్గర చదువుతున్నాం, జాగ్రత్తగా. దావీదు చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన మాటలు కుమారుడు జాగ్రత్తగా నేర్చుకున్నాడు. నేను కాబోయే రాజుని, నేను గొప్పవాడిని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకోలేదు. కానీ తగ్గింపు కలిగి, స్తోత్రం చెప్పు, తగ్గింపు కలిగి, 2వది ఆసక్తి కలిగి, ఆ మాటలు వినడానికి ఆసక్తి కలిగి, 3వది భయభక్తులు కలిగి, 4వది యథార్థ హృదయం కలిగిన వాడై తండ్రి చెప్తున్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా విన్నాడు. అప్పటికి ప్రియమైన వాళ్ళారా, వివాహం అయిపోయింది. తండ్రి
మరణించాడు. అప్పుడు ఇంకా ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది అంటే, నేను కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే ఖచ్చితంగా దేవుడు నన్ను మెచ్చుకొని కొన్ని వరాలు ఇస్తే తప్ప నేను మాత్రం పరిపాలించలేను, నా వల్ల కాదు కాదు అని వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? 4వ వచనం చదువుతున్నాను. గిబియోనులో 3:4 అధ్యాయం. గిబియోను ముఖ్యమైన ఉన్నతమైనదై ఉండెను కనుక బలులు అర్పించుటకై సొలొమోను రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాను. గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నువ్వు ఇష్టపడుతున్నావు అని అడిగాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఏమండి, సొలొమోను దగ్గరికి దేవుడు స్వయంగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు అంటే సొలొమోను దేవుడు మెచ్చుకున్నాడా లేకపోతే ఆయన ప్రార్థన మెచ్చుకోలేదా? మీరు వినాలండి, జాగ్రత్తగా చెప్పాలి, సమాధానం కావాలి. సుంకరి ప్రార్థన మెచ్చుకున్నాడు, ఆయన్ని మెచ్చుకున్నాడు, తగిన విధంగా ఆయన్ను ఆశీర్వదించాడు. రెండవదిగా మనం చూసాం ప్రియమైన వాళ్ళారా, ఏలియా పట్టుదల కలిగిన ప్రార్థన చేశాడు, దేవుడు మెచ్చుకున్నాడు, ఆయన అడిగిన విధంగా చేశాడు. ఆమేన్. మూడో విషయంలో భయభక్తితో శతాధిపతి ప్రార్థన చేశాడు, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఆయనకు కావలసిన విధంగా పేతురుని వాళ్ళ ఇంటికి పంపించాడు. నాలుగవదిగా చూసాం మనం, హిజ్కియా యథార్థ హృదయము కలిగి కన్నీటితో ప్రార్థించాడు, దేవుడు 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్ని పెంచాడు. చూసారా? నేను 5వ మాట చెప్పి ముగిస్తున్నాను. సొలొమోను దగ్గరికి వెళ్తే మనం అక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. అంతకుముందు చూడండి, అతని చిన్నతనములో ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకున్నట్టు గాని ఏదైనా వరం ఇచ్చినట్టుగా ఎప్పుడు మనం చూడలేదు. ఇక్కడ చూస్తే మెచ్చుకున్నాడు. గిబియోనులోకి వెళ్ళి ఆ బలిపీఠం మీద బలులు అర్పించిన తరువాత ఈయన అక్కడ ప్రియమైన వాళ్ళరా ఏం చేసిన ప్రార్థన పేరేంటో తెలుసా మీకు? ఇసుకు లేకుండా ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పు. 5వది ఏంటండి చెప్పాలి? ఏంటి? ఇసుకు లేకుండా ప్రార్థన చేశాడు. కొంతమందిని గమనించండి, ఏదైనా అవసరం ఉంటే అక్కరుంటే 1 గంట 1 రోజు ప్రార్థన చేసేసి ఇసిగిపోతారు. ఏదో కొన్ని సంవత్సరాలు చేసినట్టుగా ఫీల్ అయిపోతారు వీళ్ళు. ఆ ప్రార్థనకు సమాధానం దొరకదు, ఆ ప్రార్థన దేవుడు మెచ్చుకోడు, ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఆయనట ఇసుకు లేకుండా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం చూసాం ప్రియమైన వాళ్ళారా, సొలొమోను వివాహం చేసుకున్న తర్వాత యెరూషలేము ప్రాకారాలు కట్టాడు. జాగ్రత్తగానండి, రాజుకు అభిషేకించబడ్డాడు. కానీ దేవుణ్ణి మెప్పించాలని ఆశ కలిగిందండి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మెప్పించాలని ప్రార్థన చేయాలి. దేవుడు నేను అడిగింది ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో ప్రార్థించాలి. ఇసుకు లేకుండా ప్రార్థన చేశాడండి. ఇసుకు లేకుండా ప్రార్థించాడు కనుక దేవుని ప్రత్యక్షతను సంపాదించుకున్నాడు. ఏమడిగాడు దేవుడు? నీకు నేను ఏమి ఇవ్వాలో ఏం కావాలో చెప్పాయా అంటే ఆయన అడిగింది ఏమిటో తెలుసా? ఈ ప్రజలను పరిపాలించడం సామాన్యమైన విషయం కాదు ప్రభువా, అంత జ్ఞానమును అంత తెలివిని నాకు లేదు. అంటే అర్థం ఏంటి తెలుసండి? కొన్ని సంఘాలను పరిపాలించేటువంటి సేవకులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సంఘాన్ని పరిపాలించడం నీ సన్నిధిలో ప్రార్థించడం అంత సులువైన విషయము కాదు ప్రభువా. కనుక తగినటువంటి దైవ జ్ఞానమును, తగిన శక్తిని, ప్రార్థన జీవితమును, ఆసక్తిగా ప్రార్థన చేసేటువంటి నీ కృపను నాకు అనుగ్రహించమని మనం అడగాలి. ఆమేన్. విశ్వాసులు కూడా వారి జీవితాల్లో కొన్ని కార్యాలు చూడాలంటే ఏదో నామకార్థంగా వెళ్తున్నాను, వస్తున్నాను, పోతున్నాను, ఖాళీ ఉంటే వెళ్తాను, ఖాళీ లేకపోతే వెళ్ళను, ఇది కాదు భక్తి, ఇది కాదు క్రమం. ఇది దేవుడు మెచ్చుకోడండి. తన హృదయంలో నొచ్చుకుంటాడు. నువ్వు మెచ్చుకునేటువంటిగా ప్రార్థన చేయాలి. ఇక్కడ సొలొమోను చేసింది అది. గిబియోనులో ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి బలిపీఠం మీద అలాగూ ఇసుకు లేకుండా తల వంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైపోయి, నేను ఏమి ఇవ్వాలో నీకు అడుగు, నేను ఇస్తాను అంటే అప్పుడు సొలొమోను చక్కగా మాట్లాడాడు. అయ్యా, నాకు వజ్ర వైడూర్య మనుల మాణిక్యాలు నాకు అసలు ఏమీ అక్కర్లేదు, కానీ ఈ ప్రజలను పరిపాలించే దైవ జ్ఞానమును, వివేచన జ్ఞానము నాకు దయచేయమని అప్పుడు ప్రభువును కోరుకున్నాడు.
ఆయన ఏమన్నాడో తెలుసా? ఆహా, నిన్ను మెచ్చుకున్నానయ్యా సొలొమోను, నిన్ను మెచ్చుకున్నాను, నీ ప్రార్థన మెచ్చుకున్నాను. నువ్వు వచ్చిన వైడూర్య మరల మాణిక్యాలు రాజ్యాలను అడగలేదు, నన్ను కేవలం వివేచన జ్ఞానం అడిగావు కనుక నువ్వు అడగకపోయినా సరే సమస్తమైన వజ్ర వైడూర్య మరల మాణిక్యాలు అంత ఐశ్వర్యం నేను నీకు ఇచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. అడగాల్సిన అవసరం లేదండి, అని తెలుసు ఏమి ఇవ్వాలో. కానీ నువ్వు ఎలా ఉండాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్చుకో. ఆ విధంగా చెయ్యి. దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకించి నీకు కావలసిన విధంగా దేవుడు సమస్తం నీకు సమకూరుస్తాడు. పిల్లరా, 5 విషయాలు ఈ రాత్రి కాలం తెలుసుకున్నాం. ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒక రైతు పొలం వేసే ముందు, ఆ పొలం వేయటానికి వెళ్లే ముందట, ప్రభువా ఇక నేను విత్తనాలు వేయబోతున్నాను, నేను అడిగినప్పుడు వర్షాన్ని పంపి, నేను ఆగమంటే వర్షాన్ని ఆపు, జాగ్రత్త తినాలి, నేను రమ్మన్నప్పుడు గాలి రావాలి, నేను ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి. ఎందుకంటే గాలి నీరు వల్లనే పంటలు సమృద్ధిగా పండుతాయి కనుక. ఆ రైతు అలాగ అడిగాడట. అడిగితే దేవుడు ప్రార్థన విన్నాడు. అంటే నా ఇష్టానికి కాదని నీ ఇష్టానికి అని అడిగింది నువ్వు. ప్రభువా నీ చిత్త ప్రకారం, అంటే నీవు ఒక్కడివే కోరినప్పుడు నీకు వర్షం రావాలి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు ఒక్కడివే అడిగినప్పుడు నీకు గాలి పంపించాలి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ నా ప్రజలు కాదా అనుకొని దేవుడు మౌనంగా ఉన్నాడట. జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా ఈయన వరకు ఎప్పుడు వర్షం అంటే అప్పుడు పంపిస్తున్నాడు. ఇది ఎవరిష్టం అండి? ఎవరిష్టం చెప్పాలి మీరు? రైతు ఇష్టమే కానీ ఆ పొలం వేస్తున్న, అంటే రైతు అంటే అందరూ వేరే విధంగా ఆలోచించకండి. పొలం వేస్తున్న ఆ వ్యక్తి ఆలోచనది. దేవుడు అనుకున్నాడు, సరే ఇతను కోరిక ప్రకారంగా చేస్తున్నాడు. అడిగినప్పుడు వర్షం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, పైరు బాగా కంకేసేసింది, పెద్దగా పండిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, కోత కోసి కుప్ప నూరుస్తుంటే అంత తాలుగింజలే తప్ప లోన గట్టి గింజలు లేవట. అదేంటి ఆశ్చర్యం? ఏంటి ఇలా జరిగిందంటే, నీవు నా చిత్తానికి నా ఇష్టానికి నువ్వు అప్పు చెప్పాలా? నువ్వు చేసే ప్రతి పని నీ ఇష్ట ప్రకారంగా అడిగి చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఇక నుంచి అన్నా నేను మెచ్చుకునే విధంగా నువ్వు ప్రార్థన చెయ్యి. స్తోత్రం చెప్పు. నేను మెచ్చుకునే విధంగా నువ్వు ప్రార్థన చెయ్యి. నేను ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వు అడగటమే నీ పని, చేయటం నా పని. జాగ్రత్త అని చెప్పి అప్పుడు అతడు తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను నా దేవుని చిత్తానికి వదిలిపెట్టి నేను చెయ్యవలసిన విధంగా తగ్గింపు కలిగి, దేవుని వాక్యం చదివిస్తుంది, తగ్గించుకొని. అంటే దేవుణ్ణి హెచ్చిస్తావా? దేవుణ్ణి శాసిస్తావా? ఏమండి ఆలోచించాలి. నువ్వు తగ్గించుకొని ఆసక్తి కలిగి భయభక్తితో ఎల్లప్పుడూ యథార్థ హృదయంతో కన్నీళ్లు విడిచొచ్చు ఇసుకు లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకొని నీ ప్రార్థన విని నీకు కావలసిన సమస్తమును దేవుడు నీకు సమకూరుస్తాడు. దేవుడు నీ ప్రార్థన దేవుడు విని నిన్ను మెచ్చుకొని నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కృపా కనికరం కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నిత్య నివాసమైన దేవానికి స్తోత్రాలు నాయన. మీ అపరమైనటువంటి ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళలో మీరు మెచ్చుకునే విధంగా ప్రార్థించినటువంటి వ్యక్తుల గురించి మేము ఈ రాత్రి తెలుసుకున్నాం. ప్రభువా, సర్వలోకములో ప్రభు వారికి ఉన్న అవసరతలు అక్కర్లను బట్టి ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారో అట్టి వారు అందరి ప్రార్థన ఆలకించండి. అట్టి వారు అందరి ప్రార్థన ఆలకించే దేవుడు కనుక నాయన, ప్రతి బిడ్డలు తగ్గించుకొని ప్రభు ఆసక్తి కలిగిన వారవై, భయభక్తులు కలిగిన వారై, యథార్థ హృదయముతో నీరు విడిచుచు ఇసుకు లేకుండా నీ సన్నిధిలో నువ్వు మెచ్చుకునే విధంగా ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన మీరు ఆలకించి సమస్తమైనటువంటి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించి నిండి నీ కృపలో భద్రపరిచి సమస్తము ప్రభు వారు అడిగినవన్నీ నువ్వు ఇస్తూ ప్రతి బిడ్డలను మీరు దీవిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవా, ప్రార్థించే ప్రతి ఒక్కరూ ప్రభా ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ప్రార్థించు వారిగా చేయండి. అట్టి కృప అనుగ్రహించిన బిడ్డలను సమృద్ధిగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముగా యుగములు కూడి ఉన్న మనకును, ఇంటున్నటువంటి ప్రజలకును, ఈ లైవ్ ద్వారాగా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదములు ప్రభు మెచ్చుకొని వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. వందనాలండి.